మహాత్ముల చర్యలు ఎవరికీ అర్థం కావు. లోకమునకు భిన్నంగా అనిపించే ఈ నాగశేషమాంబ దివ్య తపస్విని, కారణ జన్మురాలు. రోహిణీ నక్షత్రం, అష్టమి తిథి, శుక్రవారం రోజున జన్మించింది. గుంటూరు జిల్లా రాజుపాలెంలో ఉన్న నాగశేషమాంబ అమ్మవారు కోటయ్య, భద్రమ్మ గార్ల పుత్రిక. చిన్నతనం నుంచే నాగశేషమాంబ అమ్మవారు మౌనంగా ధ్యానంలో ఉంటూ ఉండేవారు. ఇది గమనించిన తల్లిదండ్రులు అమ్మవారిని స్కూల్కి పంపించారు. అక్కడ కూడా చెట్టు క్రింద కూర్చొని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేది. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అమ్మవారిని ఇంట్లోనే ఉంచారు. నాగశేషమ్మ అమ్మవారు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఆమె యొక్క జుట్టుపై పిచ్చుకలు తిరుగుతూ ఉండేవి. అయినా కూడా నాగశేషమాంబ అమ్మవారు ధ్యానం నుంచి చలించేది కాదట. నాగశేషమాంబ అమ్మవారు చిన్నతనంలో గుంటూరు ఆరగ్రహారంలో గల శివాలయం ఎదురు సత్రంలో 1974 నుంచి 78 వరకు అక్కడే ఉన్నారట. ఆ సమయంలో ఆమె నిరంతరం యోగ సాధనలోనే ఉండేదట. తర్వాత వారు రాజుపాలెంలో ఉన్నారు. యోగ సాధనలో ఉన్న నాగశేషమాంబ అమ్మవారిని మా అమ్మమ్మ గారైన దాక్షాయణి గారు స్వయంగా చూశారట. ఎవరితో మాట్లాడకుండా చాలా మౌనంగా ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేదని ఆమె చాలాసార్లు చెప్పారు. రాజుపాలెం వెళ్ళిన తర్వాత అమ్మవారు సమాధి మందిరం లోపల నిరంతరం ధ్యానంలో ఉండేది. 5 సంవత్సరాలకు ఒకసారి సమాధి మందిరం తలుపులు తీస్తారు. అప్పుడు అమ్మవారు దర్శనమిచ్చేవారు. నాగశేషమాంబ అమ్మవారి గోర్లు మెలితిరిగి ఉండేవట. అలాగే ఆమె జుట్టు చాలా పొడవుగా ఉండేది. అమ్మవారు ఆహారం తీసుకోకుండా సమాధి స్థితిలోనే ఉండేవారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమాధి స్థితి నుండి బయటకు వచ్చే నాగశేషమాంబ అమ్మవారు 1997 సంవత్సరంలో శివరాత్రి రోజు పూర్తిగా సమాధి స్థితిలోనే ఉన్నారు. ప్రతి మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.